సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. పలు ప్రైవేటు హాస్పిటల్స్, స్కానింగ్ సెంటర్లపై టీజీఎంసీ అధికారులు దాడులు నిర్వహించారు. అర్హత లేకుండానే 15 ఏళ్లుగా రేడియాలజిస్ట్గా చలామణి అవుతున్న డాక్టర్తో పాటు ఫోర్జరీ సర్టిఫికేట్తో వైద్య సేవలు అందిస్తున్న మరో డాక్టర్ను పట్టుకున్నారు. ఎటువంటి సర్టిఫికేట్స్ చూడకుండా డిఎంహెచ్ఓ కోటాచలం గుడ్డిగా లైసెన్స్ రెన్యువల్ చేశారని నిర్ధారించారు అధికారులు. సూర్యాపేట జిల్లాలో వైద్య శాఖపై అనేక ఆరోపణల నేపథ్యంలో టీజీఎంసీ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించింది. డయాగ్నోస్టిక్స్ సూర్యాపేట వారి మీద డాక్టర్ ఎస్ కిరణ్ ఎండి రేడియాలజీ చేసినట్టుగా వారు గత 13 సంవత్సరాల నుంచి ఇక్కడ రేడియాలజిస్ట్ లాగా ప్రాక్టీస్ చేస్తూ రిపోర్ట్లు ఇస్తున్నట్టుగా కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ ప్రకారం మేము ఏదైతే కౌన్సిల్లో వాళ్ళ రిజిస్ట్రేషన్ నెంబర్ చెక్ చేస్తే వాళ్ళకు ఎంబీఎస్ డిగ్రీ మాత్రమే ఉంది. పైగా వాళ్ళకు అది కూడా లైసెన్స్ అనేది రెన్యువల్ అయిపోయి ఉన్నది. దాని మీద రేడియాలజీ చేసిందా లేదా అని సర్టిఫికేట్ చూస్తానికి వచ్చినాము. చూస్తానికి వస్తే ఈరోజు అక్కడ డాక్టర్ ఆలీ గారు ఎండి రేడియాలజీ, అతను భాస్కర్ మెడికల్లో అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్లో ఎండి రేడియాలజీ రిజిస్ట్రేషన్ చేసుకుని వారు ప్రాక్టీస్ చేస్తున్నారు. వారితో పాటు డాక్టర్ ఎస్ కిరణ్, సోమా కిరణ్ గారిది కూడా అక్కడ సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఆ సర్టిఫికేట్స్లో వాళ్ళది ఏంటంటే ఎంబీఎస్ చూపెట్టారు. ఎట్ ద సేమ్ టైము ఎండి రేడియాలజీ కూడా చేసినట్టుగా ఒక ఫ్యాబ్రికేటెడ్ డిగ్రీ అనేది మాకు చూపెట్టడం జరిగింది. అది క్లియర్ కట్గా అర్థమైపోతూ ఉంది. ఎండి చేయకుండా కానీ ఎండి చేసినట్టుగా అది చూపెట్టినట్టుగా అర్థమైపోతూ ఉంది. దీన్ని బట్టి మేము వారు ఫేక్ డిగ్రీతోని ఇన్ని సంవత్సరాలుగా రేడియాలజిస్ట్